హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మిథోన్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం TSICET 2023 అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ అది చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫోన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లో వచ్చేసి TSICET అని క్లిక్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది ఫ్రెండ్స్. 2023 TSICET అని. దాంట్లో మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ పేమెంట్ అని వస్తుంది. మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయగానే ప్లీజ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ బిలో పేమెంట్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత సెకండ్ పాయింట్, రిఫండెడ్ వన్స్ ఫీస్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. డాటా ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫీ పేమెంట్ విల్ నాట్ బి ఎడిటబుల్ ఫ్రెండ్స్. మనం ఫీజ్ పేమెంట్ అయిపోయినాక ఏ డాటాని ఎడిట్ చేయలేము ఫ్రెండ్స్. లాస్ట్ పాయింట్ చూసుకుంటే చెక్ ఆల్ ది ఫీల్డ్స్ కేర్ఫుల్లీ, ఇన్ఫర్మేషన్స్ వన్ సెలెక్టెడ్ కెన్ నాట్ బి అల్టర్నేట్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్. కంటిన్యూ చేయగానే మనకి ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, అల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మనం క్యాస్ట్ అడుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఆర్ యూ డిఫరెంట్లీ అబిల్డ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేమెంట్ టైప్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ SSC ప్రకారమే ఫిల్అప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం SSC అంటే 10th క్లాస్లో ఎట్లా ఇచ్చామో అట్లనే ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. క్యాపిటల్ అంటే క్యాపిటల్, స్మాల్ అంటే స్మాల్, ఎట్లుంటే సేమ్ అట్లనే ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంటే నేను క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేస్తున్నా ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC ప్రకారం మెన్షన్ చేస్తున్న ఫ్రెండ్స్. పేరు అయినా మన డేట్ ఆఫ్ బర్త్ అయినా. దాని తర్వాత మొబైల్ నెంబర్ అడిగారు ఫ్రెండ్స్. మన ఫోన్ నెంబర్ ఇచ్చినాక దాని తర్వాత మన పర్సనల్ ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్. క్యాండిడేట్ ఒక ఫోన్ నెంబర్, దాని తర్వాత ఒక ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, అది మన పేరెంట్స్ మన ఎవరిదైనా కావచ్చు ఫ్రెండ్స్. అది ఫోన్ నెంబర్ ఇచ్చినాక మన ఈమెయిల్ ఐడి ఇచ్చినాక ఫ్రెండ్స్. దాని తర్వాత మనం రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏందో, BCom, BBA, BSc అని ఫ్రెండ్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనది డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అది ఇట్లా కరెక్ట్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఒక క్యాస్ట్ ఏందో ఫ్రెండ్స్ అది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అది OCనా, BCAనా, BCBనా, BCCనా, BCDనా, BCEనా, SCనా, ఇవన్నీ మనం చూసుకొని మన క్యాస్ట్ కేటగిరీ ఏది ఫ్రెండ్స్ అది చూసుకొని కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మనం మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినాక మన కేటగిరీ ఎంటర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మన క్యాస్ట్ కేటగిరీ. దాని తర్వాత మనం డిఫరెంట్లీ అబిల్డ్ అని ఎస్ అయితే ఎస్ ఫ్రెండ్స్, నో అయితే నో అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మన పేమెంట్ టైప్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఇచ్చిన పేమెంట్ నెట్ బ్యాంకింగ్, అదర్స్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ నా కేటగిరీ OC కాబట్టి ఫ్రెండ్స్ 700 మన ఫీజు పడ్డది ఫ్రెండ్స్. దాని తర్వాత మీ కేటగిరీ ఏది ఉంటుందో అట్లా ఫీజు చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత మనం నెక్స్ట్ కంటిన్యూ చేయగానే ఇక్కడ మనకి పేమెంట్ పేజ్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చిన QR కోడ్తో పేటిఎం స్కాన్ చేసి లాగిన్ అవుతాం ఫ్రెండ్స్. దాంతో లేదా మనం క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బిలో క్రెడిట్ కార్డ్ ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్. మనం ఆ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ రాగానే దాని మీద క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దాంట్లో మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, మన క్రెడిట్ కార్డ్ నెంబర్, మన ఎక్స్పైరీ డేట్, వ్యాలిడిటీ, CVV ఎంటర్ చేసినాక మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినాక పే నౌ అని క్లిక్ చేశాను. పే నౌ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేమెంట్ పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, పేటిఎం పేజ్ అయిపోయింది. పేమెంట్ పేజ్ ఓపెన్ అయినాక ఇక్కడ OTP అడుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ OTP వచ్చింది. OTP ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ OTP ఎంటర్ చేయగానే కంటిన్యూ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రాసెసింగ్లో వచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రాసెసింగ్లో వచ్చినాక మన పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఆడ మనకి పేమెంట్ రెఫరెన్స్ ID నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం నోట్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే మనం స్క్రీన్షాట్ తీసుకుని ఒక దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇన్ ఫ్యూచర్లో యూజ్ పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇన్ ఫ్యూచర్ రెఫరెన్స్ పరంగా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత కంటిన్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, క్యాండిడేట్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిల్అప్ చేయగానే ఫాదర్ నేమ్ ఎంటర్ చేసినాక
ఎంటర్ చేస్తున్నాం ఫ్రెండ్. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయగానే మదర్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. యాజ్ పర్ మన 10th ఎస్ఎస్సిలో ఎట్లా ఇచ్చాం ఫ్రెండ్స్, అట్లనే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మన డీటెయిల్స్ గిట్లా 10th ప్రకారం ఇవ్వాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మన జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జెండర్ సెలెక్ట్ చేసుకున్నాక మన ఒక ఆధార్ నంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక అక్వైరింగ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పరంగా ఆధార్ నంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో దట్ ఇక్కడ ఆధార్ నంబర్ ఇచ్చాక మన బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాక బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్, అదర్ కంట్రీ అయితే అదర్ కంట్రీ అని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం అదర్ స్టేట్ కాబట్టి అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత బర్త్ డిస్ట్రిక్ట్ ఇట్లా అదర్ స్టేట్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఐడెంటిఫికేషన్ మార్క్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒక్కటైతే కంపల్సరీగా ఇవ్వాలి ఫ్రెండ్స్. అయితే మనం ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఎంటర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు, ఒక్క ఐడెంటిఫికేషన్ మార్క్ కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఐడెంటిఫికేషన్ మార్క్ మనం 2 ఫిలప్ చేసాను ఫ్రెండ్స్. ఆ 2 ఫిలప్ చేసినాక మనకి రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. అది మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్. ఒకవేళ మీది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ ఆడ మ్యాండేటరీ అయితే లేదు ఫ్రెండ్స్. దాని తర్వాత అడ్రస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం రాగానే మన మ్యాండేటరీ హౌస్ అడ్రస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కంపల్సరీ ఫ్రెండ్స్. మన హౌస్ నంబర్, విలేజ్, స్ట్రీట్, లొకాలిటీ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మండల్, టౌన్, సిటీ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్ ఎంటర్ చేసినాక డిస్టిక్ ఎంటర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా మన డిస్టిక్ మేడ్చల్ మల్కాజ్గిరి కదా ఫ్రెండ్స్. దాంతో మనం మేడ్చల్ మల్కాజ్గిరి ఎంటర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. స్టేట్ తెలంగాణ స్టేట్. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మన పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మన ఉండే పిన్ కోడ్ ఫ్రెండ్స్, మనం ఏది ఉంటే అది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అని వచ్చినాక మనం లోకల్ ఏరియా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనం తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అయితే ఓయూ అని వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఏయూ, ఈస్ట్ గోదావరి అన్నీ ఇట్లా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దాంట్లో మనం ఏ లోకల్ ఏరియాలో చెక్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనది ఓయూ కాబట్టి ఫ్రెండ్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కాబట్టి మనం ఓయూ పరిధిలో లోకల్ ఏరియా ఫ్రెండ్స్. అది ఎంటర్ చేసినాక మన కేటగిరీ డీటెయిల్స్ చూసుకుంటే మన క్యాస్ట్ ఓసీ ఫ్రెండ్స్. దాని తర్వాత ఏంటంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇలా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్, మనం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీకర్ ఈడబ్ల్యూపీఎస్ ఫ్రెండ్స్, పర్సన్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ. మనం కాదు ఫ్రెండ్స్. సో అది నో అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీద అయితే ఒకవేళ ఎస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఎన్సీసీ, సిఏపి, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ సర్టిఫికేట్ ఉంటే అది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే వదిలేయచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఒక క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్యాండిడేట్ ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఆయన ఒక పేరు బ్యాంక్లో ఎట్లుందో అట్లా ఇవ్వాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఏ బ్యాంక్ ఫ్రెండ్స్ అది ఇవ్వాలి, బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి, ఏ బ్యాంక్ పేరు ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఐఎఫ్సి కోడ్ ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మనం బీబీఏ కాబట్టి ఇక్కడ మనం బీబీఏది వచ్చేసింది ఫ్రెండ్స్ ఆటోమేటిక్లీ. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ అప్లై చేసాం కాబట్టి ఫ్రెండ్స్. వే డిడ్ యూ కంప్లీట్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. అది అర్బన్, రూరల్. మీరు అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మన ఉస్మానియా యూనివర్సిటీతోని క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇచ్చాం కాబట్టి మనం ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్. దాని తర్వాత మన యూనివర్సిటీ సెలెక్ట్ చేసినాక మన ఒక కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకున్నాక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేసినాక మనం ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆఫ్ పాసింగ్ ఇయర్ గిట్లా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఒక పర్సంటేజ్ గిట్లా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అపియరింగ్ అవుతుంటే మీకు ప్రీవియస్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో ఒక వచ్చిన పర్సంటేజ్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత అది ఎంటర్ చేసిన చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ మనం మేజర్ గ్రూప్స్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనం ఆ 3 సబ్జెక్ట్స్ ఎంటర్ చేయాలి. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఒక మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవి ఎంటర్ చేసేయాలి. చూడవచ్చు ఫ్రెండ్స్, మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎంటర్ చేసినాక మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగ్లీషా, తెలుగు మీడియమే, ఉర్దూ, అదర్సా అని మనం మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మనం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఏ మంత్లో ఇంటర్మీడియట్ పాస్ అయినాం అది కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్.
దాని తర్వాత మనం ఏ ఇయర్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యామో అది ఇట్లా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఎంటర్ చేసినాక దాని తర్వాత మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసినాక మనం ఇంటర్మీడియట్ బోర్డ్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టీఎస్ఐ, ఏపీఏ, ఓపెన్ స్కూల్, సిబిఎస్ఈ, అదర్స్, దీంట్లో మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసినాక చూడవచ్చు ఫ్రెండ్స్. మీరు ప్రాసెసింగ్ అనమాట. ప్రాసెసింగ్ అయిపోయినాక మనం ఎస్ఎస్సి ఒక డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, డూ యూ హ్యావ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఎట్ ఇంటర్ ఆర్ డిగ్రీ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అని మీకు ఇంటర్లో డిగ్రీలో ఉంటే అది సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే నువ్వు అని ఉంటే ఎస్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. లేకపోతే నువ్వు అని ఇవ్వండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఒక ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ మనం వచ్చి మనం ఏడ ఎస్ఎస్సి కంప్లీట్ చేసినామో అది అర్బన్ రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం 10th ఎస్ఎస్సి ఏ మంత్లో క్వాలిఫై అయ్యామో అది కూడా ప్రజెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ప్రజెంట్ చేసినాక మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2018 ఫ్రెండ్స్. దాంతో సేమ్ అటెండ్ ఫ్రెండ్స్. మనం ఎస్ఎస్సి బోర్డు ఏ నుంచి చేసామో అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్, అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ ఇక్కడ అడుగుతున్నాం ఫ్రెండ్స్. 6th, 7th, 8th, 9th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ మనం ఏ డిస్టిక్లో ఏడా చదివామో అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు మనం 6th మేడ్చల్ మల్కాజ్గిరి చేసాం ఫ్రెండ్స్. మనం అదే మన క్వాలిఫికేషన్ ఏడా అయి ఉంటే అది డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. మనం 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్లస్ మన డిగ్రీ ఏడ క్వాలిఫికేషన్ అయిందో ఆడ సెలెక్ట్ చేసినాక మనం టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు అన్ని హైదరాబాద్ 1, 2, 3, 4 అని ఇట్లా ఇచ్చారు. ఆదిలాబాద్ ఇట్లా అని కొన్ని పేరు మీకు దగ్గర ఉన్న డిస్టిక్ లేకపోతే టెస్ట్ సెంటర్ ఏది ఉందో ఫ్రెండ్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం 3 టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూడవచ్చు ఫ్రెండ్స్. మనం ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 ఫిల్అప్ చేసినాక ప్రిఫరెన్స్ 3 ఇట్లా ఫిల్అప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రిఫరెన్స్ 3 ఇట్లా ఫిల్అప్ చేసినాక ప్రాసెసింగ్ అయిపోయినాక అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అయిపోయినాక ఇక్కడ ఒక నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఒక్కసారి టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసినాక సబ్మిటెడ్ అని కొడితే మళ్ళీ చేంజ్ చేయలేం ఫ్రెండ్స్. అది మనం చూసుకొని జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూడొచ్చు మీడియం ఆఫ్ టెస్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో కావాలా అది మనం మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఫోటో అనేది 50 KB ఉండాలి ఫ్రెండ్స్. అది ఇట్లా జేపీజీ ఆర్ జేపీఈజీలో ఉండాలి ఫ్రెండ్స్ ఫైల్లో. దాని తర్వాత సిగ్నేచర్ అనేది <30 KBలో ఉండాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఇక్కడ ఒక టిక్ కొట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అన్నీ ఫిల్అప్ చేసాం, కరెక్ట్లీ చేసాం వితౌట్ ఎనీ ఇష్యూస్ అని చేసినాక మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్. మన ఒక క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. మనం స్లోలీ స్క్రోల్ అప్ చేసుకుంటా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్ ఉంటే మనము దాన్ని ఇప్పుడే మాడిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా తర్వాత మనం
సబ్మిట్ చేస్తే చేయలేము ఫ్రెండ్స్. అందుకే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెక్ చేసుకుంటున్నాం అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో. లోకల్ ఏరియా కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇవంతా చెక్ చేసినాక ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మనం క్వాలిఫైడ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇట్లా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మనం బీబీఏ ఫ్రెండ్స్, మన మీ బీకామ్ అయితే బీకామ్, బీఎస్సీ అంటే బీఎస్సీ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే మన కంప్లీటెడ్ ఏడైంది ఫ్రెండ్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అది మన యూనివర్సిటీ నేమ్, మన కాలేజ్ నేమ్, మన హాల్ టికెట్ నెంబర్ ఫ్రెండ్స్, ఇయర్ ఆఫ్ అపియరింగ్, మన పర్సంటేజ్, మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు చూడవచ్చు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మన ఇంటర్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇంటర్. దాని తర్వాత మన ఎస్ఎస్సి చూడవచ్చు, ఎస్ఎస్సి తర్వాత మన ప్లేస్ ఆఫ్ స్టడీ అని అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మన టెస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్స్, మన సిగ్నేచర్, ఫోటో అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకున్నాక కరెక్ట్ ఉంటే కన్ఫామ్ అని చేయండి ఫ్రెండ్స్. లేకపోతే ఏదైనా తప్పు ఉంటే మాడిఫై అని చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మన అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కన్ఫామ్ అని క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫామ్ అని క్లిక్ చేయండి. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది కొంచెం ప్రాసెసింగ్ పడ్డది చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెసింగ్ అయిపోయినా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లనే మీకు ఇట్లా ఐడి వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, లేదా ఒక బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఫర్దర్ మన ఫోన్లో లేకపోయినా ఒక డిలీట్ అయినా మనం రాసుకొని ఉంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, TSICET 2023 ఇట్లా డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం దీన్ని ప్రింట్ అయిన తీసుకోవచ్చు లేదా మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఫోన్లో ఇట్లా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడవచ్చు ఫ్రెండ్స్, మనం డౌన్లోడ్ చేసాక TSICET 2023 అన్ని డీటెయిల్స్ ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మన ఫోటో పైన ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత మన డీటెయిల్స్, మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, మన టెస్ట్ సెంటర్స్, మన